ప్రపంచ క్రైస్తవులైన వార్లరా, మీ అందరికీ ఈ ఉదయకాలమున నా శుభాశీస్సులు, నా శుభోదయములు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఉన్నాను. దేవుని జనులైన వార్లరా, ఉన్నవాడు అయిన అనువాడు అయిన దేవుడు నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకొని నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నాతో దేవుడు ఎలాగ మాట్లాడుతున్నాడు అంటే, దేవుడే చెప్పాడు, నేను నా నోరు తెరిచి మాట పలికితే సృష్టి కలుగుతుంది. అందుకే నేను నా నోరు తెరిచి నీతో మాట్లాడటం లేదు. నేను నా రాజ్యంలో నా సింహాసనం మీద ఆసీనుడైన నేను నా నోరు తెరవకుండా నా రెండు పెదాల నుండి స్వరాలను నా రాజ్యం నుంచి నీ వద్దకు పంపుతూ ఆ స్వరాలతోనే నీతో మాట్లాడుతూ ఉన్నాను. నేను గతంలో కూడా ప్రవక్తలను, నాయకులను ఎంచుకున్నప్పుడు కూడా నేను వారితో ఆ విధంగానే మాట్లాడాను. నా రెండు పెదాల నుండి సన్నని స్వరాలను పంపి ఆ స్వరాలతోనే మాట్లాడాను. ఇప్పుడు నీతో కూడా ఆ విధంగానే మాట్లాడుతున్నాను అని దేవుడు చెప్పాడు. దేవుడి జనులైన వార్లరా, ఉన్నవాడు అయినా అనువాడు అయిన దేవుడు నన్ను మీ కింద మీ పనివాడిగానే ఎంచుకున్నాడు. నేను మీ కింద మీ పనివాడిగానే ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాను. మరి ఈరోజు నేనేం చెప్పాలనుకున్నానంటే, దేవుడు భార్యాభర్తలైన వారికి దేవుడు ఆకలి, దప్పిక, నిద్ర, కామం అనే అవసరతలను ఇచ్చాడు. ఆ అవసరతలన్నిటినీ కూడా వారికి మేలుకరమైనవే ఇచ్చాడు. వారు తృప్తికరంగా వారికి ఇష్టమైన సేపు తీర్చుకోవాలని దేవుడు నిర్ణయించి వాళ్ళకి మేలుకరమైన అవసరతలనే ఇచ్చాడు. ఆ అవసరతలు అన్నిటికీ కూడా వాటి హద్దులను నియమించాడు దేవుడు. అలాగే ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఏమిటి అంటే, కామం విషయంలో భార్యాభర్తలైన వాళ్ళు ఎందుకు అసంతృప్తి పొందుతున్నారు అనేదే నేను మీకు చెప్పాలనుకున్నాను. ఈ అసంతృప్తి ఎందుకు పొందుతున్నారో దేవుడు నాకు తెలియపరిచిన సంగతులనే నేను మీకు చెప్తూ ఉన్నాను. ఏది కూడా నా సొంత మాటగా మీరు ఎంచవద్దు. ఎందుకంటే దేవుడు నాకు ఏదైతే చెప్పాడో దానినే నేను మీకు చెప్తూ ఉన్నాను. దేవుడు ఎందుకు నాకు చెప్తున్నాడు అంటే, నాతో మాట్లాడుతున్నాడు అంటే, కేవలము మిమ్మల్ని ప్రేమించే మిమ్మల్ని దేవుడు తన రెండు చేతుల మీద ఎంతో అపురూపంగా సృష్టించుకున్నాడు. ఎంతో ప్రియమైన వారిగా సృష్టించుకున్నాడు. మీ గురించి ఉన్నవాడు అయిన దేవుడు నాతో మాట్లాడిన మాట ఏమిటి అంటే, ఈ భూలోకంలో నేను సృష్టించుకున్న నా జనులైన వాళ్ళు నాకు ప్రియమైన నరులు అని దేవుడు చెప్పాడు. అవును, మీరందరూ కూడా దేవునికి ప్రియమైన నరులే. అందుకే దేవుడు మీ శరీరాలకు ఇచ్చిన కామం అనే అవసరత విషయంలో భార్యాభర్తలైన మీరు అసంతృప్తి పొందుతున్నారు. మీకు ఇష్టమైన రీతిగా తీర్చుకోలేకపోతున్నారు. అందుగల కారణం ఏమిటో మీకు తెలియపరచమని నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తూ ఉన్నాను. ఏది కూడా నా సొంత మాటగా ఎంచవద్దు అని నేను మీకు చెప్తూ ఉన్నాను. స్త్రీ పురుషులైన మీరు, యువకులైన మీరు వివాహం చేసుకున్న తర్వాత మీ శరీర కామాన్ని విషయంలో ఎందుకు అసంతృప్తి పొందుతున్నారు? 1-2 నిమిషాల్లోనే ఎందుకు ముగిస్తున్నారు? అంత గల కారణము ఏమిటి అంటే, అది మీ శరీర బలహీనత అంటే కానే కాదు. దేవుడు మీ శరీరాలకు మేలుకరమైన కామాన్ని ఇచ్చాడు. మీరు ఆకలి, దప్పిక కావలసిన వాటిని మీరు సంపాదించుకొని మీరు వాటితో మీకు తృప్తికరంగా ఇద్దరు కలిసి మీకు తృప్తికరంగా తీర్చుకుంటూ ఉంటారు. మరి కామం విషయంలోనే ఎందుకు అసంతృప్తి పొందుతున్నారు? ఆ అసంతృప్తి పొందుకోవడానికి అది మీ శరీర బలహీనత అంటే కానే కాదు. దేవుడు మీ శరీరంలో కామం అనే అవసరతను ఉంచి దానికి ఒక హద్దునిచ్చాడు. అది హద్దుల్లో ఉండే మీకు కలుగుతూ ఉంటుంది. మీ శరీరము కామానికి బానిసైపోయే రీతిగా దేవుడు ఇవ్వలేదు. బానిస కామాన్ని దేవుడు ఇవ్వలేదు. అది అవసరత మాత్రమే. మీ శరీరం కూడా కామానికి బానిస కాదు అని నేను మీకు చెప్తూ ఉన్నాను. అలాగే మీ మెదడుకు కూడా దేవుడు మీ మెదడుకు సొంత జ్ఞానాన్ని ఇవ్వలేదు. కామానికి సంబంధించిన జ్ఞానాన్ని అసలే ఇవ్వలేదు. దేనికి అంటే, మీకే మీరు భార్యాభర్తలైన మీకే మీరు సొంతగా
కామం గురించి ఆలోచిస్తూ ఎలాగ తీర్చుకోవాలి అని మీకే మీరు ఆలోచిస్తూ మీకు తృప్తికరంగా తీర్చుకోవడానికే ఉపయోగపడుతుంది మీ మెదడు. మీరు ఆలోచించి జీవించడానికే మీకు ఉపయోగపడుతుంది మెదడు. అంతేకాని మీరు మీ తలలో పెట్టిన కామానికి సంబంధించిన ఆలోచనలు అన్నీ కూడా మీవి కానే కాదు అని నేను మీకు చెప్తూ ఉన్నాను. మరి కొంతమంది పురుషులైన వాళ్ళు ఏమనుకుంటారంటే తమ భార్యలతో ఏక శరీరులయ్యి తమ కామం అనే అవసరతను తీర్చుకుంటున్నప్పుడు 1-2 నిమిషాల్లోనే వారి వీర్యాన్ని బయటపోతుంది అని దిగులు పడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఆ విషయంలో అసంతృప్తి పొందుతూ ఉంటారు. అలాంటి భర్తలైన వారితో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. పురుషులైన వాళ్ళరా, మీరు మీ భార్యలతో ఏక శరీరులుగా మారి కామం అనే అవసరతను తీర్చుకుంటూ ఉన్నప్పుడు మీ శరీరము ఆ కామం అనే అవసరతకు బానిస కాదు. 1-2 నిమిషాల్లోనే మీ వీర్యాన్ని బయటికి గింటివేయదు అని నేను మీకు చెప్తూ ఉన్నాను. ఎందుకంటే వీర్యాన్ని బయటికి పంపించే అధికారము మీ ఆధీనంలోనే ఉంది. మీకు తృప్తికరంగా తీర్చుకునేటప్పుడే మీరు వీర్యం అనేది ఎప్పుడు రిలీజ్ చేయాలనేది మీ శరీరాన్ని పూర్తిగా మీ ఆధీనంలో ఉంది కనుక అది మీ ఆధీనంలో ఉండే ఆ శరీరంతోనే మీరు జీవిస్తూ ఉండాలి. కానీ మీరు మీ భార్యలతో ఏక శరీరాలుగా కూడి మీ కామం అనే అవసరతను తీర్చుకుంటున్నప్పుడు మీ వీర్యం అనేది 1-2 నిమిషాలు ఎందుకు బయటికి పోతుంది అంటే అది మీ శరీర బలహీనత కానే కాదు. మరి ఏం జరిగింది అంటే ఇప్పుడు నేను మీకు చెప్తూ ఉన్నాను. మీ ఆది తల్లిదండ్రులైన ఆదాము హవ్వలైన వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ శరీరాల కోసము దేవుని ఆజ్ఞను అతిక్రమించి సాతాను అయిన లూసిఫర్ మాటలు నమ్మి పాపం చేశారు. అప్పుడు పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే లూసిఫర్ ఆత్మ నమ్మి నా మాటలు నమ్మి దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు. ఆ సాతానుకి వారి శరీరాల మీద అధికారాన్ని ఇచ్చాడు. ఆ అధికారం ఇవ్వటం వలన సాతాను అయిన లూసిఫర్ ఏం చేసిందంటే అది నరుల శరీరాలకు బానిసైపోయి శరీరక సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటుంది. ఎందుకంటే అది ఆదాము హవ్వలైన వాళ్ళు శారీరకంగా కూడుకున్నప్పుడు ఏం జరిగిందంటే దాని బలమైన కామంతోనే ఉంది. లూసిఫర్ అయిన సాతాను దాని కోరికలను 1-2 నిమిషాల్లో తీర్చుకునే విధంగానే ఉంది. ఆదాము విషయంలోనే ఇలా జరిగింది. మరి దేవుడు ఆదాము శరీరానికి ఆకలి, దప్పిక, నిద్ర, కామం అనే అవసరతలను ఇచ్చాడు. కానీ ఆకలిని, దప్పికను వారికి తృప్తికరంగా తీర్చుకున్నారు ఆదాము హవ్వలైన వాళ్ళు. శారీరకంగా వాళ్ళు ఒకరితో ఒకరు కూడుకున్నప్పుడు వాళ్ళ శరీరాల మీద అధికారం కలిగి ఉన్న లూసిఫర్ ఏం చేసిందంటే దాని కామాన్ని బలంగా కోరుకోవటం వలన దాని క్షణాల పాటున, నిమిషాల పాటున దాని కోరిక తీర్చుకునేదిగా ఉంది. అలాగా తయారు చేసుకుంది లూసిఫర్ తన మెంటాలిటీని, తన కోరికలన్నిటిని కూడా 1-2 నిమిషాల్లోనే తీర్చుకునే విధంగా ఉన్నాయి. లూసిఫర్ కోరికలు అన్నీ కూడా ఒక కామం విషయంలోనే కాదు, ప్రతి కోరికల విషయంలో కూడా లూసిఫర్ అలాగే చేస్తూ ఉంటుంది. ఆదాము తన భార్యతో కూడినప్పుడు ఆదాము శరీరంలోకి లూసిఫర్ ఏం చేసిందంటే దాన్ని బలమైన కోరికలను, బలమైన ఫీలింగ్స్ పంపింది. అవి క్షణాల పాటున తీర్చుకునే విధంగా పంపింది. మరి దేవుడు ఆ లూసిఫర్ని తన రాజ్యం నుంచి గెంటివేసిన తర్వాత ఏం జరిగిందంటే దేవుని రాజ్యంలో ప్రధాన దూతలకు గ్రూపులు, సమూహాలు ఉంటాయి, దూతల సమూహాలు ఉంటాయి. ఈ ప్రతి విషయం కూడా దేవుడు నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తూ ఉన్నాను. ఏది కూడా నా సొంత మాట కానే కాదు అని నేను మీకు చెప్తూ ఉన్నాను. పరలోక రాజ్యంలో ఎలాగుంటుందంటే దేవుడు తన ప్రధాన దూతలను సృష్టించుకున్నాడు. ప్రధాన దూతలకు కొన్ని సమూహాలను ఇచ్చాడు. దూతలకు ఆ ప్రధాన దూతలకు లీడర్లుగా ఉండి, ఆ దూతలు కొంతమంది దూతలకు సమూహాలుగా ఉండి, వారికి లీడర్లుగా ఉండి వారిని నడిపిస్తూ ఉంటారు ఆయా దూతలను. అలాగే లూసిఫర్ కూడా దేవుడు దూతల సమూహాన్ని అప్పగించాడు లూసిఫర్ చెప్పింది చేయటానికి. ఆ దూతలు లూసిఫర్ చెప్పిన అన్ని చేస్తూ ఉంటారు. మరి పరలోక రాజ్యంలో ఆ లూసిఫర్ దేవుని సింహాసనానికి అతి సమీపంగా ఉండటం వలన అది దేవుని సింహాసనము అపరంజి సింహాసనముగా దగ్గదగ్గ మెరుస్తూ సింహాసనంగా ఉంది కనుక ఆ సింహాసనం మీద కూర్చోవాలని తలంచినందుకు దేవుడు దాని తలంపులను ఎరిగినందుకు ఆ లూసిఫర్ని బయటికి గెంటి వేస్తాడు. దేవుడు ఎలాగ లూసిఫర్ని బయటికి వేసినప్పుడు
ఏం జరిగిద్దంటే లూసిఫర్ తన దూత రూపాన్ని కోల్పోయి ఆత్మగాను దుష్టశక్తిగాను ప్రేతాత్మగాను మారి భూమి మీద తిరుగుతూ ఉంది. అప్పుడు పరలోక రాజ్యంలో ఏం జరిగిందంటే దూతలు ఉన్నారు. లూసిఫర్ యొక్క అనుచరులైన దూతలు ఉన్నారు పరలోక రాజ్యంలో. ఆ పరలోక రాజ్యంలో ఉన్నప్పుడు లూసిఫర్ తన నాయకురాలైన ఆ నాయకురాలని దేవుడు బయటికి గెంటి వేశాడని దేవుడు ఆ లూసిఫర్ అనుచరులైన దూతలు పరలోక రాజ్యంలో దేవునికి వ్యతిరేకంగా సణిగారు గొణికారు. వాటి గొనుగులను ఆ దూతల గొనుగులను సణుగులను విన్న దేవుడు ఆ దూతల సమూహాలను కూడా లూసిఫర్ యొక్క దూతల సమూహాలను కూడా అనుచరులైన వారిని కూడా భూమి మీదకి గెంటి వేశాడు. అప్పుడు భూమి మీద గెంటి వేసినప్పుడు ఆ దూతలు కూడా వారి రూపాలను కోల్పోయి ఆత్మలుగాను ప్రేతాత్మలుగాను మారి ఇక్కడ భూమి మీద తిరుగుతూ ఉన్నాయి. అప్పుడు లూసిఫర్ ఏం చేసిందంటే లూసిఫర్ అయిన సాతాను ఈ భూమి మీద వాయుమండలంలో దాని రాజ్యాన్ని నిర్మించుకుంది. వాయుమండలంలో తన రాజ్యాన్ని నిర్మించుకొని తన అనుచరులైన దూతలతో తన రాజ్యాన్ని ఏలుతూ ఉంది. మరి పరలోక రాజ్యంలో ఉన్నప్పుడు దేవుడు లూసిఫర్కి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవతలకు దేవుళ్లకు ఇవ్వనంత జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు. ఎందుకంటే అంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు. దేనికి ఇచ్చాడంటే దేవుడు లూసిఫర్కి ఆ జ్ఞానాన్ని కేవలం ఆ జ్ఞానం మొత్తం కూడా దేవుని కోసం ఉపయోగించాలని దేవుడు నిర్ణయించాడు. దేవుని కోసం మాత్రమే ఉపయోగించాలి తన జ్ఞానాన్ని అని దేవుడు నిర్ణయించాడు. అందుకే అంత జ్ఞానాన్ని ఇచ్చాడు లూసిఫర్కి. లూసిఫర్కే కాదు ప్రతి వాళ్ళకు కూడా దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు అంటే అది దేవుని కోసం మాత్రమే వాడుకోవాలని, దేవుని కోసం మాత్రమే ఉపయోగించాలని దేవుడు నిర్ణయించాడు. మరి లూసిఫర్ ఏం చేసిందంటే దేవుడిచ్చిన తన జ్ఞానాన్ని దేవుని కోసం ఉపయోగించకుండా తనను తాను హెచ్చించుకోవడం కోసం తన స్వార్థం కోసం ఉపయోగించుకుంది. అందుకే దేవుడు లూసిఫర్ని బయటికి గెంటి వేశాడు తన స్వార్థం కోసం ఉపయోగించుకున్నందుకు. అప్పుడు లూసిఫర్ తన రూపాన్ని అయితే కోల్పోయేది కానీ తన జ్ఞానాన్ని మాత్రము కోల్పోలేదు. అదే జ్ఞానంతో భూమి మీదకి ఇంటి వేసి పడ్డ తర్వాత కూడా అదే జ్ఞానంతో స్వార్థపూరితమైన జ్ఞానంతో హెచ్చించుకునే జ్ఞానంతో లూసిఫర్ జీవించడం ప్రారంభించింది ఆత్మగా ప్రేతాత్మగా. అలా జీవిస్తున్న కాలంలో ఈ భూమి మీద గెంటి వేసిన తర్వాత లూసిఫర్ ఈ లోకానికి సంబంధించిన జ్ఞానం తన పూర్తి జ్ఞానాన్ని లోకం కోసం ఉపయోగించింది. నేను మరలా చెప్తున్నాను, లూసిఫర్ దేవుని రాజ్యం నుంచి గెంటి వేయబడ్డ తర్వాత లూసిఫర్కి దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఈ లోకంలో ఉండటం వలన లూసిఫర్ అని సాతాను ఈ లోకంలో ఉండటం వల్ల దాని పూర్తి జ్ఞానాన్ని లోకం కోసం ఉపయోగించింది. ఇంకా మనుషుల శరీరాల మీద అధికారాన్ని కూడా కలిగి ఉంది. ఆదాము హవ్వల శరీరాల మీద కూడా అధికారాన్ని కలిగి ఉంది. ఎందుకు అధికారాన్ని కలిగి ఉంది అంటే ఆదాము హవ్వలైన వాళ్ళు కేవలం వాళ్ళ శరీరం కోసము లూసిఫర్ మాటలు నమ్మి పాపం చేసినందుకు వారి శరీరాల మీద అధికారం కలిగి ఉండి వాళ్ళ శరీరం బానిసైపోయి లూసిఫర్ తన జ్ఞానాన్ని మొత్తాన్ని కూడా నరుల శరీరాల కోసమే ఉపయోగించడం ప్రారంభించింది ఆదాము హవ్వల నుండి. అప్పటి నుండి దాని అనుచరులైన వారిని కూడా ఆదాము హవ్వలోకి ప్రవేశింపచేసింది. మరి తన అనుచరులైన వాళ్ళు లూసిఫర్ అనుచరులైన వాళ్ళలో కూడా వాయుమండలంలో జీవిస్తున్న లూసిఫర్ రాజ్యంలో జీవిస్తున్న లూసిఫర్ అనుచరులైన దూతలైన వాళ్ళు వాళ్ళ రూపాన్ని కోల్పోయి ఆత్మలుగాను దుష్టశక్తులుగాను మారారు. దుష్టశక్తులుగా మారిన ఆ దూతల సమూహంలోకి లూసిఫర్ దాని జ్ఞానాన్ని పంపింది, పూర్తి జ్ఞానాన్ని. ఆ జ్ఞానం మొత్తం కూడా లోక సంబంధమైనది. ఆ జ్ఞానం మొత్తం కూడా నరుల శరీరాలకు సంబంధించినది జ్ఞానంనే పంపింది. మరి ఆ లూసిఫర్ ఏం చేసిందంటే ఆదాము హవ్వల్లోకి దాని జ్ఞానాన్ని పంపిన తర్వాత వారిని జ్ఞానంతోనే జీవం చేస్తూ వచ్చింది. దాని కోరికలతోనూ అది శరీరానికి బానిస అయిపోయి శరీర సంబంధమైన జ్ఞానంతోనే వారిని జీవం చేస్తూ వచ్చింది. ఇంకా దాని అనుచరులైన దూతలను ఇద్దరిని ఆదాము హవ్వల ప్రైవేట్ పార్ట్లోకి ప్రవేశింపచేసింది. అప్పుడు ఆదాము హవ్వలైన వాళ్ళు శారీరకంగా కూడుకున్నప్పుడు ఆదాము ప్రైవేట్ పార్ట్లో ఉన్న ఆ లూసిఫర్ అనుచరులైన దూత అయిన ఒక దుష్టశక్తి ఏం చేసిందంటే అది కామానికి బానిసైపోయి ఆదాము తన భార్య అయిన హవ్వతో కూడుకున్నప్పుడు తన వీర్యాన్ని 1-2 నిమిషాల్లోనే బలంగా బయటికి పంపేది. అలా ఎందుకు పంపేదంటే లూసిఫర్ అనుచరులైన వాళ్ళు కానీ 1-2 నిమిషాల్లోనే వారి కోరికలను తీర్చుకునే విధంగా వాళ్ళ మనస్తత్వాలు ఏర్పడ్డాయి. లూసిఫర్ అలాగా దాని మనస్తత్వం కలిగి ఉంటుంది. అది కోపోద్రేకాలతోనూ ఈర్ష్య దోషాలతోనూ శరీరానికి బానిసైపోయి జీవిస్తూ ఉంటుంది. శరీరానికి ఎంతగా బానిసైపోయిందంటే
నరుల శరీరానికి లూసిఫర్ ఎంతగా బానిసైపోయిందంటే దాని కోరికలను ఫీలింగ్స్ని బలంగా పంపిద్ది. దాని కోరికలు ఫీలింగ్స్ దాని కోరికలు అన్నీ తీర్చుకునేటానికి అది దాని కోరిక తీరే వరకు కూడా దాని బలమైన కోరికలను పంపుతూ ఉంటుంది నరుల శరీరంలోకి. అంత అధికారం ఉంది లూసిఫర్కి. లూసిఫర్ అలా ఎందుకు తయారైందంటే ఈ భూమి మీద దేవుడు గెంటివేసిన తర్వాత అది శరీరానికి బానిసైపోయింది. నరుల శరీరాలకు బానిసైపోయింది లూసిఫర్. బానిసైపోయి దాని పూర్తి జ్ఞానాన్ని శరీరం కోసం ఉపయోగించడం ప్రారంభించింది ఆదామవుల నుండి. ఇంకా దాని అనుచరులైన దూతల్లోకి కూడా వాళ్ళు కూడా దాని జ్ఞానాన్ని పంపి ఆ జ్ఞానంతోనే దాని మనస్తత్వాన్ని పంపి దాని ఫీలింగ్స్ అన్నిటినీ కూడా తన అనుచరులైన దుష్టశక్తులుగా మారిన దూతల్లో పంపి వారిని కూడా జీవం చేస్తూ వచ్చింది. వారు ఆదాము ప్రైవేట్ పార్ట్లోకి ప్రవేశించి అంగంలోకి ప్రవేశించి ఆదాము తన భార్య అయిన అవ్వతో కూడుకున్నప్పుడు వీరే అని 1-2 నిమిషాల్లోనే పంపి వారిని అసంతృప్తి పరిచింది. అలా అసంతృప్తి పరుస్తూ ఉండటం వలన ఆ సంగతి ఆనాడు ఆదాము అవ్వలకు తెలియదు. కానీ వాళ్ళు మొదటి తరం ప్రజలు కనుక వాళ్ళు శరీరంగా కూడుకున్న తర్వాత లూసిఫర్ దాని జ్ఞానంతో లూసిఫర్ అంచాలైన వాటి ప్రభావాన్ని గురయ్యి దాని శరీరంగా కూడుకున్నప్పుడు ఇంకా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ వచ్చేవాళ్ళు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మనుషులందరి శరీరాల మీద లూసిఫర్కి అధికారం ఉంది. ఎందుకు అధికారం ఉందంటే ఈనాటి తరం వరకు కూడా లూసిఫర్ అనుచరులైన వాళ్ళకి మనుషుల శరీరం మీద అధికారం కలిగి ఉంది. అధికారంతోనే లూసిఫర్ ఏం చేసిందంటే ఆదాము సంతానమైన మొదటి తరం నుండి ఈ తరం వరకు వచ్చిన అన్ని తరాల మనుషులలోకి లూసిఫర్ దాని పూర్తి జ్ఞానాన్ని మనుషులలోకి పంపింది. దాని కామ జ్ఞానాన్ని కూడా పంపింది. ఆ మనుషులైన వాళ్ళు తమ భార్యలతో కూడుకున్నప్పుడు వాళ్ళ అంగంలోకి మనుషులైన వాళ్ళు తమ భార్యలతో కూడుకున్నప్పుడు లూసిఫర్ ఏం చేసేదంటే దాని బలమైన కామ కోరికలను వాళ్ళ శరీరంలో పంపుతూ వచ్చింది పురుషులైన వారికి. ఇంకా వాళ్ళ తల్లోకి కూడా బలమైన కామ కోరికలను బలంగా పంపేది. బానిసయ్య జ్ఞానాన్ని ఉంచింది, బానిసయ్య తలంపులను ఉంచింది, బానిసయ్య కోరికలను ఉంచింది. లూసిఫర్ కామ కోరికల ఫీలింగ్స్ అన్నిటినీ కూడా వారి శరీరంలో ఉంచింది. వాటికి కావలసిన జ్ఞానాన్ని వారి తల్లో ఉంచింది, మనుషుల తల్లోకి. వాళ్ళు ఎప్పుడైతే మనుషులైన వాళ్ళు వాళ్ళ భార్యలతో కూడుకున్నారో అప్పుడు లూసిఫర్ వారి తల్లోకి పంపే జ్ఞానం అనుసారంగా లూసిఫర్ వారి శరీరంలో పంపే దాని బానిస కామం కోరికల అనుసారంగా లూసిఫర్ అంచలైన వాళ్ళు దుష్టశక్తులుగా మారిన ఆ దూతలైన వాళ్ళు ఆ మనుషుల యొక్క వీరాన్ని 1-2 నిమిషాల్లోనే బయటికి గెంటివేశాయి. ఇలాగ అసంతృప్తి పరుస్తూ ఉంటాయి. ఇలా ఎందుకు అసంతృప్తి పరుస్తాయి అంటే అవి మనుషులను ఇబ్బంది పెడటానికి, మనుషులకు సంతోషం లేకుండా చేయడానికి, మనుషులకు అసంతృప్తిని కలగజేయడానికి అలాగ చేస్తూ ఉంటాయి. లూసిఫర్ అనుచరులైన దుష్టశక్తులుగా మారిన దూతలు అయిన వాళ్ళు అని నేను మీకు చెబుతూ ఉన్నాను. అలాగా అసంతృప్తి పడటం వల్ల ఆ లూసిఫర్ అనుచరులైన వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళకి కోరికలు తీరలేదని వాళ్ళు జీవిస్తున్నప్పుడు అవి కూడా ఏం చేస్తాయంటే ఆ నరుల జీవితాన్నే వాళ్ళ జీవితంగా ఎంచుకొని లూసిఫర్ అనుచరులైన వాళ్ళు తమ శారీరకంగా అనుకొని నరుల శరీరాన్నే తమ శారీరకంగా అనుకొని వాళ్ళు అసంతృప్తిగానే వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. లూసిఫర్ అనుచరులైన వాళ్ళు కూడా కామ విషయంలో 2 నిమిషాలు ముగింపు చేసి వారు అసంతృప్తి పొందినట్టుగానే అనుకుంటూ ఉంటారు. అందుకే పురుషులైన వాళ్ళు తమ భార్యలతో కూడుకున్నప్పుడు అసంతృప్తి పరిచిన తర్వాత లూసిఫర్ అనుచరులైన వాళ్ళు అసంతృప్తి పరిచిన తర్వాత వాళ్ళు పరాయి స్త్రీలను చూసినప్పుడు అప్పుడు కూడా లూసిఫర్ ఏం చేసిద్దంటే వారికి బానిసైపోయి దానికి కామ కోరికలు తీరలేదని తలంచి దానికి తృప్తికరంగా తీర్చుకోవడానికి ఆ పురుషులైన వాళ్ళు చూసే స్త్రీలను కోరుకుంటూ ఉంటుంది. లూసిఫర్ కోరుకుంటూ ఉంటుంది. మనుషులైన వాళ్ళు ఎవరినైతే చూస్తూ ఉంటారో, ఏ స్త్రీలనైతే చూస్తూ ఉంటారో ఆ స్త్రీలను కామంతోనే చూస్తూ ఉంటారు, కామంతోనే గురించి ఆలోచిస్తూ ఉంటారు, వారి కామ ఊహలని ఊహించుకుంటూ ఉంటారు. ఆ లూసిఫర్ అలాగా ఊహించుకుంటూ దాని కామ కోరికలను తీర్చుకోవాలని, దానికి తృప్తికరంగా తీర్చుకోవాలని కోరుకుంటూ ఉంటుంది. దాని కోరికలు అన్నిటినీ కూడా, దాని జ్ఞానాన్ని మొత్తాన్ని కూడా, కామ జ్ఞానాన్ని అన్నిటినీ మొత్తాన్ని కూడా మనుషుల్లోకి పంపుతూ ఉంటుంది. అలా పంపినప్పుడు మనుషులకు ఆ లూసిఫర్ యొక్క కామ జ్ఞానం గురించి తెలియకపోవడం వల్ల
మనుషులకు వాళ్ళ శరీరంలో గుర్తిస్తున్న కామ కోరిక బలంగా కలుగుతుంది అని అది లూసిఫర్ దాన్ని తెలియకపోవటం వల్ల వాళ్ళు ఏమనుకుంటారంటే మనుషులైన వాళ్ళు మేము ఎవరినైతే చూస్తూ ఉన్నామో వారి నిమిత్తము మాకు కామ కోరికలు కలుగుతున్నాయి, ఆ కోరికలను మేము బలంగా కంట్రోల్ చేసుకోలేనంత బలంగా కలుగుతున్నాయి. ఇంకా మాకు ఎప్పుడు కూడా నైట్ నిద్రపోవడానికి పండుకున్నప్పుడు కానీ పగలు కానీ మేము చూసే మనుషుల నిమిత్తము కామపు ఆలోచనలు వస్తున్నాయి, కామపు ఊహలు వస్తున్నాయి అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారితో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. దేవుని జనులైన వాళ్ళరా, మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండ లూసిఫర్ అయిన సాతాను ఏం చేసిద్దంటే అది కామాన్ని 2 నిమిషాల్లో ముగించటం వలన అది కామానికి బానిసైపోయి మీరు చూసే స్త్రీ పురుషులైన వారిని కామంతోనే చూస్తూ ఉంటుంది. మీ కళ్ళను ఉపయోగించుకుంటూ కామంతోనే చూస్తూ ఉంటుంది. కామ జ్ఞానాన్ని కలిగి ఉండి దాని కామ జ్ఞానాన్ని మీ తల్లో పంపుతూ ఉంటుంది. దాని కోరిక తీర్చుకునే వరకు కూడా మీ తల్లోనే ఆలోచనలను పుట్టిస్తూ ఉంటుంది. కామ చూపులను చూస్తూ ఉంటుంది. మీ శరీరంలో దాని కామ కోరికలను కూడా బలంగా ఉంచుతుంది. అప్పుడు లూసిఫర్ అలా చేయటం వలన మీ ప్రైవేట్ పార్టీల్లో ఉండ లూసిఫర్ అంచలేని వాళ్ళు కూడా బలంగా కామాన్ని కోరుకుంటూ ఉంటారు. ప్రైవేట్ పార్టీలో ఉండి వాటి కామమే మీ శరీర ప్రైవేట్ పార్టీలో తెలుస్తుంది అని నేను మీకు చెప్తూ ఉన్నాను. అలాగా మరి వాటి అవన్నీ కూడా లూసిఫర్ అనుచరులవే అని నేను మీకు చెప్తూ ఉన్నాను. మరి దేవుడు మీకు ఎలాంటి కామాన్ని ఇచ్చాడు అంటే మీకు మేలుకరమైన కామం అనే అవసరతను ఇచ్చాడు. మీకు తృప్తికరంగా తీర్చుకోవడానికి ఉపయోగపడే కామం అనే అవసరతను ఇచ్చాడు. పాపములో పడివేయని కామం అనే అవసరతను ఇచ్చాడు. కామం అనేది ఒక అవసరత మాత్రమే అని నేను మీకు చెప్తున్నాను. కామాన్ని మీరు భార్యాభర్తలుగా మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఎవరి కామాన్ని వాళ్ళు తీర్చుకోవాలని దేవుడు నిర్ణయించాడు. భర్త తన కుండ కామాన్ని తన భార్య శరీరంతో తీర్చుకోవాలి. అలాగే భార్య కూడా తన భర్త శరీరంతో తనకుండ కామాన్ని తన సొంత జ్ఞానంతో తన సొంత మనస్తత్వంతో తీర్చుకోవాలి. వారికి తృప్తికరంగా తీర్చుకోవాలి అని దేవుడు నిర్ణయించాడు. మరి ఇలాగ ఇంత మేలుకరమైన కామాన్ని దేవుడిచ్చినప్పుడు లూసిఫర్ అంచలేని వాడు కానీ కామానికి బానిసైపోయి వాటికి కావలసిన కామ కోరికలు అన్నిటినీ ఫీలింగ్స్ అన్నిటినీ కూడా కామ జ్ఞానాన్ని శరీరంలో పొందుతూ ఉంటుంది లూసిఫర్. మీ ప్రైవేట్ పార్టీలో ఉండ ఆ లూసిఫర్ అంచలేని దూతలు కూడా 1-2 నిమిషాలనే బయటికి నెట్టివేస్తూ ఉంటాయి. ఇప్పటి వరకు జరుగుతుంది అదే. అలాగా మరలా దాని కోరిక తీరలేదని వాటికి కోరికలు తీరలేదని మీరు చూసే మనుషులనే కామ పువ్వులతో చూస్తూ ఉంటుంది, కామ తలంపులతో తలుస్తూ ఉంటుంది. దాని బలమైన కామ కోరికలను మీ శరీరంలో పంపుతూ ఉంటుంది. వాటి అనుసారంగానే మీ ప్రైవేట్ పార్టీలో ఉండ లూసిఫర్ అనుచరులైన వాళ్ళు కూడా బలంగా కామాన్ని కోరుకుంటూ ఉంటారు. వాటి ప్రభావం గురయ్యి మీరు వ్యభిచారం చేయకూడదు. ఇప్పటి వరకు మనుషులైన వాళ్ళు వ్యభిచారం చేయడానికి మూల కారణము ఏమిటి అంటే దేవుడు వాళ్ళ శరీరాలకు ఇచ్చిన కామము అనే అవసరత మాత్రము కానే కాదు. ఎందుకంటే దేవుడు ప్రతి మనిషికి కూడా కామం అనే అవసరతనిచ్చి దానికి ఒక హద్దునిచ్చాడు. దానికి పాపంలో పడివేయని కామ అవసరతనే ఇచ్చాడు. అది కోరిక కానే కాదు. కామం అనే అవసరతను మనుషులైన వాళ్ళకే వాళ్ళు మాట్లాడుకుంటూ భార్యాభర్తలుగా వాళ్ళకే వాళ్ళు మాట్లాడుకుంటూ వాళ్ళకు తృప్తికరంగా తీర్చుకునే విధంగానే దేవుడు ఇచ్చాడు అని నేను మీకు చెప్తూ ఉన్నాను. మనుషులైన వాళ్ళు వ్యభిచారం చేయడానికి మూల కారణము అది యొక్క సాతాను యొక్క కామ కోరికలే, కామ యొక్క జ్ఞానమే అని నేను మీకు చెప్తున్నాను. మీ ప్రైవేట్ పార్టీలో కామం అనే కోరిక కలుగుతుంది అంటే అది లూసిఫర్ అనుచరులు కలిగించే కామ కోరిక అని నేను మీకు చెప్తున్నాను. ఇకనైనా మీరు గుర్తించండి, లూసిఫర్ మీ శరీరాలకు పంపేదాని కామ జ్ఞానాన్ని గుర్తించండి. మీ శరీరంలో పంపేదాని కామ కోరికలు అన్నింటినీ గుర్తించండి. అవన్నీ కూడా మీవి కానే కాదు అని నేను మీకు చెప్తున్నాను. లూసిఫర్ మీ శరీరంలో పంపే దాని కామ జ్ఞానం అనుసారంగా దాని కామ కోరికల అనుసారంగా మీ శరీర ప్రైవేట్ పార్ట్లో ఉండ లూసిఫర్ అనుచరులైన వాళ్ళు బలంగా కామాన్ని కోరుకుంటూ ఉంటారు. ఆ కామం అనేది మీ ప్రైవేట్ పార్ట్లది కానే కాదు అని నేను మీకు చెప్తూ ఉన్నాను. మరి లూసిఫర్ అనుచరులైన వారు కానీ మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండటము అది మీరు చేసిన పాపానికా అంటే కానే కాదు. దేనికి అంటే అది మీ సొంత పాపానికి కానే కాదు. మీ శరీరాల మీద అధికారం కలిగి ఉండటము మీ ఆది తల్లిదండ్రులైన ఆదామవులైన వాళ్ళు చేసిన పాపానికి వాళ్ళ శరీరం కోసం పాపం చేసినందుకు లూసిఫర్ మాటలు నమ్మి వారి సంతానమైన లోకమానవాళ్ళి అందరి శరీరాల్లోకి దేవుడు లూసిఫర్కి దాని అనుచరులైన వాళ్ళకి అధికారాన్ని ఇచ్చాడు మీ అందరి శరీరాల మీద. ఆ అధికారంతోనే
లూసిఫర్ దాని కామానికి బానిసైపోయి కామపు చూపులను మీ కళ్ళలో పంపుతూ ఉంటుంది. దాని కామ జ్ఞానాన్ని మీ తలలో పంపుతూ ఉంటుంది. వాడినే మీరు మీ శరీరంలో గుర్తిస్తూ ఉంటారు. మీ కళ్ళకు చూపు మాత్రమే ఇచ్చాడు దేవుడు, కామపు చూపునివ్వలేదు. ఈ కళ్ళతో మీరు చూసేవారిని లూసిఫర్ కామపు చూపును చూడగలదు, అంత అధికారం ఉంది అని నేను మీకు చెప్తూ ఉన్నాను. మరి ఎంత అధికారం ఉందంటే మీ శరీరంలో దాని బలమైన కామాన్ని కలుగజేస్తూ ఉంటుంది అని నేను మీకు చెప్తూ ఉన్నాను. అది బలమైన కామం మీ శరీరం కలుగుతుందంటే అది లూసిఫర్దే, ఖచ్చితంగా నేను చెప్తున్నాను. మరి మీ శరీరాల మీద ఎంత అధికారం కలిగి ఉందంటే లూసిఫర్ అయిన సాతాను, దాని అంచెలైన దూతలు. ఒక ఉదాహరణ చెప్తాను. పేతురు గారి శరీరంతోనే క్రీస్తుతో మాట్లాడింది సాతాను. అప్పుడు క్రీస్తు అంటాడు, సాతానా నా వెనుకకు వెళ్ళు అని. అంత అధికారం ఉంది. మీ శరీరాలతోనే సాతాను బయటికి జీవించగలదు. మీ శరీరాలతోనే దాని కామ కోరికలను తీర్చుకోగలదు. మీ శరీరాలతోనే మనుషులను మీరు చూసే వారిని రేప్ చేయగలదు సాతాను. అంత జ్ఞానం ఉంది, అంత అధికారం ఉంది. కనుక కొంతమంది మనుషులైన వాళ్ళు రేప్ చేస్తున్నారంటే, హత్యలు చేస్తున్నారంటే అందుకు మూల కారణము సాతాను వాళ్ళ శరీరాన్ని వాడుకుంటూ రేప్ చేస్తూ ఉంటుంది. అది వారి శరీరాలకు దేవుడిచ్చిన కామం అనే అవసరత కానే కాదు అని నేను చెప్తున్నాను. మీరు గనక వాటన్నిటిని తెలుసుకొని లూసిఫర్ యొక్క జ్ఞానాన్ని, కామ జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు చెబుతూ ఉండండి. వాటి అనుసారంగా జీవించమాకండి. లూసిఫర్ మీ తలకు పంపే జ్ఞానం మొత్తం కూడా మీ మెదడు నుంచి వచ్చేది కాదు. కనుక ఆ కామపు ఆలోచనలు, కామపు ఊహలు మీకే మీరు ఆలోచిస్తున్నారంటే మీకే మీరు ఆలోచించటం లేదు. మీ మెదడు ఆలోచిస్తుందంటే మీ మెదడుకి సొంత జ్ఞానాన్ని దేవుడు ఇవ్వలేదు. కనుక ఆ జ్ఞానం మొత్తం కూడా మీ మెదడుది కాదు. మీ మెదడు ఒక మనిషి కాదు, తనకే తాను సొంతగా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకోవడానికి, కామం గురించి ఊహించుకోవడానికి మీ మెదడుకి ఊహించుకునే శక్తిని దేవుడు ఇవ్వలేదు. మీ శరీరాల మీద అధికారం కలిగి ఉన్న లూసిఫరే దాని కామ జ్ఞానానికి మీ తలకు పంపుతూ ఉంటుంది. అది ఎలాగో తీర్చుకోవాలో దాని కామాన్ని ఊహించుకుంటూ ఉంటుంది. దాని ఊహలన్నీ మీరు మీ తలలో వింటారు అని నేను మీకు చెప్తున్నాను. కనుక దాని ఆలోచనలన్నిటిని కూడా ఎప్పటికప్పుడు చంపుతూ ఉండండి. ఇంకా మీ దేవుడు మీ శరీరానికి కామం అనే అవసరతనిచ్చాడే కానీ అది కోరికగా ఇవ్వలేదు. ఎందుకంటే అది మీ శరీరాన్ని బానిస చేసుకునే అవసరతని ఇవ్వలేదు. మీ శరీరంలో బలమైన కామ కోరిక కలుగుతుంది అంటే అది కేవలం లూసిఫర్దే అని నేను మీకు చెబుతూ ఉన్నాను. దాని కోరికలన్నిటినీ ఎప్పటికప్పుడు చంపివేయండి అని నేను మీకు చెప్తూ ఉన్నాను. ఇంకా మీ ప్రైవేట్ పార్టీలో లూసిఫర్ చేరిన వాళ్ళు దూతలు ఉన్నారు కనుక వాడిని కూడా ఎప్పటికప్పుడు చంపివేయండి అని నేను మీకు చెప్తూ ఉన్నాను. అలా చంపివేస్తూ దాని కోరికలనుసారం మీరు జీవించమాకండి. మీ శరీరాలను ఆ లూసిఫర్కి అప్పగించమాకండి. మీ శరీరంతో వ్యభిచారం చేస్తుంది. దాని ప్రభావం గురయ్యి మీరు వ్యభిచారం చేస్తే ఏం జరిగిద్దంటే మీరు అపవిత్రులు అవుతారు. అపవిత్రులుగా మారితే మీ శరీరంతో మీరు అపవిత్రులుగానే జీవిస్తే మీ శరీరానికి రోగాలు, వ్యాధులను కలుగజేస్తాడు దేవుడు. మీ నిమిత్తము, మీరు చేసిన పాపం నిమిత్తము దేవుడు మీ సంతానాన్ని కూడా రోగాలను, వ్యాధులను కలుగజేస్తూ ఉంటాడు. మీరు చేయ పనులను ఆశీర్వదించాడు, మిమ్మల్ని మరణానికి అప్పగిస్తాడు అని నేను మీకు చెబుతూ ఉన్నాను. మీ శరీరంలో ఉండే అపవిత్రతతో మీరు చనిపోయిన తర్వాత మీరు అపవిత్ర ఆత్మలుగా మారుతారు. అపవిత్రాత్మగా మారిన మిమ్మలను దేవుడు నరకానికి పంపి అక్కడ అగ్నిలో కాలుస్తూ ఉంటాడు. ఆ అగ్ని ఆరదు, ఎప్పుడు మిమ్మల్ని దహించి వేస్తూ ఉంటుంది. మీ జీవాత్మ గుండా మిమ్మల్ని దహించి వేస్తుంది. అపవిత్రాత్మగా మిమ్మల్ని దహించి వేస్తుంది. మీరు శారీరకంగా ఏ రూపానైతే కలిగి ఉన్నారో అదే రూపాన్ని దేవుడు ఆత్మగుండా మీకు ఇస్తూ ఉంటుంది అని నేను మీకు చెప్తూ ఉన్నాను. కనుక మీ శరీరంలో పంపే లూసిఫర్ యొక్క కామ జ్ఞానాన్ని గుర్తించండి, దాన్ని చంపివేయండి. మీ శరీరంలోకి సాతాను పంపే కామ కోరికలను, ఫీలింగ్స్ని అన్నిటినీ చంపివేయండి. మీ ప్రైవేట్ పార్టీలోకి లూసిఫర్ చేరులైన వాళ్ళు కలగజేసే బలమైన కామ కోరికలను చంపివేయండి అని నేను మీకు చెప్తూ ఉన్నాను. ఇలా పురుషుల్లో ఎన్నో ఇలాగ చేస్తూ ఉంటుంది. అలాగే స్త్రీలలో కూడా ఆ లూసిఫర్ ఏం చేస్తుందంటే అది చూసే మనుషులను, అది పురుషులను చూసే ప్రతి పురుషుడిని లూసిఫర్ ఏం చేస్తుందంటే స్త్రీల శరీరాలను వాడుకుంటూ అది చూసి ప్రతి మనిషిని, పురుషులను కూడా కామంతోనే చూస్తూ ఉంటుంది, కామంతో ఊహించుకుంటూ ఉంటుంది. వారితో కామాన్ని తీర్చుకోవాలని, కామ కోరికలు తీర్చుకోవాలని ఊహించుకుంటూ ఉంటుంది. ఆ ఆలోచనలన్నిటినీ కూడా స్త్రీల తల్లోకి పంపుతూ ఉంటుంది. అలాగే దాని బలమైన కామ కోరికను కూడా స్త్రీ శరీరంలో పంపుతూ ఉంటుంది. ఇంకా వాటి అనుసారంగానే లూసిఫర్పై దాని కామ జ్ఞానం అనుసారంగా, లూసిఫర్పై దాని కామ కోరికలు, బలమైన కోరికల అనుసారంగా ఇంకా స్త్రీలలో
ప్రైవేట్ పార్ట్లో ఉన్న లూసిఫర్ అంచెలైన దూతలు కూడా బలంగా కామాన్ని కోరుకుంటూ ఉంటారు. అది హాని కామమే. అప్పుడు స్త్రీలైన వారికి వాటి గురించి తెలియకపోవడం వల్ల ఏమనుకుంటారంటే, మాకెప్పుడు కూడా మేము చూసే వారి నిమిత్తము కామపు ఊహలు వస్తున్నాయి, కామపు తలంపులు వస్తున్నాయి, మేము కామంతోనే చూస్తున్నాము అని అనుకుంటూ ఉంటారు. అలాంటి స్త్రీలకు నేను చెప్తున్నాను, దేవుడు మీకు కంటికి చూపునిచ్చాడే కానీ కామపు చూపునివ్వలేదు. దేవుడు మీ మెదడికంటూ కామ జ్ఞానాన్ని ఇవ్వలేదు. మీరు మీ తలలో పెట్టిన కామ గురించి ఆలోచనలు మీరు ఆలోచిస్తున్నారంటే మీరు ఆలోచించటం లేదు. మీరు ఆలోచించకుండా మీ మెదడు ఆలోచించలేదు కామం గురించి. మీ శరీరంలో దేవుడు కామాన్ని అవసరతను ఉంచాడు, దానికి ఒక హద్దునిచ్చాడు. ఆ హద్దులోని మీకు కలుగుతుంది. ఆ హద్దు మీరిన కామం మీకు కలుగుతుందా అంటే అది సాతానుదే అని నేను మీకు చెప్తున్నాను. కనుక మీ శరీరం మీద అధికారం కలిగి ఉండ లూసిఫర్ని యొక్క జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు చంపివేయండి, వ్యభిచారం చేయమాకండి అని నేను మీకు చెప్తూ ఉన్నాను. మీ శరీర ప్రైవేట్ పార్ట్లో ఉండ లూసిఫర్ యొక్క అనుచరుల కలుగజేసే బానిస కామాన్ని కూడా ఎప్పటికప్పుడు చంపివేయండి. మీ పూర్తి జ్ఞానంతో మీరు జీవించండి అని నేను మీకు చెప్తున్నాను. మీ శ్రేయభిలాషిగా, మీ కింద మీ పనివాడిగా. ఈ సంగతులన్నీ మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఆదామవ్వల నుండి ఇప్పటి వరకు వచ్చిన మనుషులైన మీరందరూ కూడా, దేవుని జనులైన మీరందరూ కూడా తెలుసుకోలేకపోతున్నారు. లూసిఫర్ మీ శరీరాలతో ఎలా బయటికి జీవిస్తుందో తెలుసుకోలేకపోతున్నారు. పాపాలు చేస్తున్నారని దేవుడు చూసి మిమ్మల్ని నరకాన్ని పంపకూడదని దేవుడు మిమ్మల్ని ప్రేమించి లూసిఫర్ అంచలేని దూతల గురించి నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తూ ఉన్నాను. ఏది కూడా నా సొంత మాటలే కానే కాదు అని నేను మీకు చెప్తున్నాను. దేవుని జనులైన వాళ్ళరా, వీటన్నిటిని గుర్తించండి. మీ శరీరాన్ని దేవుడు మీకు మేలుకరంగానే ఇచ్చాడు. మిమ్మల్ని పాపంలో పడివేయని శరీరాన్ని ఇచ్చాడు. కామానికి బానిస కాని శరీరాన్ని ఇచ్చాడు. మీ మెదడుకు కూడా కామానికి బానిస కాని రీతిగానే ఇచ్చాడు. మీ మెదడుకి కామ జ్ఞానాన్ని ఇవ్వలేదు. మీరు మీ తలలో పెట్టిన కామ జ్ఞానం మొత్తం కూడా లూసిఫర్దే అని నేను మీకు చెప్తూ ఉన్నాను. మీ ప్రైవేట్ పార్ట్లో దేవుడు బలమైన కామాన్ని ఉంచలేదు, దానికి ఒక హద్దునిచ్చాడు. కామ నాడులను మాత్రమే ఉంచాడు. ఆ నాడులకు ఒక హద్దునిచ్చాడు. కానీ లూసిఫర్ అంచలైన వాళ్ళు మీ ప్రైవేట్ పార్ట్లో ఉండి బానిస అయిపోయి కామనాడులను పదే పదే ప్రేరేపిస్తూ ఉంటాయి. వాటి కామాన్నే మీరు మీ శరీరంలో గుర్తిస్తూ ఉన్నారు అని నేను మీకు చెప్తున్నాను. ఇవన్నీ మీరు తెలుసుకోవాలని దేవుడు నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను. దేవుడు అలాగే నాకు ఎందుకు చెప్పాడంటే, మీ మీద ప్రేమతోనే మీరు వ్యభిచారం చేస్తూ ఉన్నారు, వాటి ప్రభావం గురయ్యి అని మీరు వాటిని గుర్తించి వ్యభిచారం చేయకూడదని దేవుడు నిర్ణయించాడు. అందుకే నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను. మీరు నరకానికి పోయి అగ్నిలో కాల్చబడకుండా ఉండటానికి దేవుడు మిమ్మల్ని రక్షించాలని నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను. దేవుని జనులైన వాళ్ళరా, ఇదంతా కూడా దేవుని గొప్పతనమే. ఇది నా సొంత జ్ఞానం కానే కాదు. దేవుడు నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తూ ఉన్నాను. నేను లూసిఫర్ అంచలేని వారి గురించి లోకమాన వాళ్ళకి తెలియని సంగతులను నేను రోజు చెప్తూ ఉన్నాను. మీరు తెలుసుకోండి. నేను ఒక్కడనే లూసిఫర్ని కానీ, లోకాన్ని ఏలుతున్న లూసిఫర్ని కానీ, దాని అనుచరులైన వారిని కానీ ప్రభావాన్ని తగ్గించటము నా ఒక్కడి వల్ల కానే కాదు. మీ అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తే, ఆర్థికంగా కానీ మరి ఏ విధంగా అయినా కానీ నాకు సపోర్ట్ చేస్తే, ఆ సపోర్ట్తోనే నేను లోకాన్ని వెళ్తున్న లూసిఫర్ని అణచగలుగుతాను. దాని ప్రభావాన్ని మనుషుల మీద లేకుండా చేయగలుగుతాను. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ కోరుతున్నాను, మీ కింద మీ పనివాడిగా. మీరు నాకు ఆర్థికంగా కానీ సాయం చేయండి. నా ఫోన్పే నెంబరు, నా పేటిఎం నెంబరు ఇస్తున్నాను. దానికి పంపించి మీరు నాకు సపోర్ట్ చేయవచ్చు. నేను మీ కింద మీ పనివాడిగానే రిక్వెస్ట్ కోరుతూ ఉన్నాను. ఇంకా నా వీడియోలు అన్నిటిని కూడా షేర్ చేయటం వల్ల కూడా, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయటం వల్ల కూడా లూసిఫర్ ప్రభావాన్ని తగ్గించగలుగుతాను. కనుక మీరు నాకు సపోర్ట్ చేయండి. నా ఒక్కడి వల్ల అయితే మాత్రం కాదు లూసిఫర్ని అణచటము. మనుషుల శరీరాలతో బయటికి జీవిస్తున్న లూసిఫర్ ప్రభావాన్ని తగ్గించటము నా ఒక్కడి వల్ల అయితే కాదు. మీ అందరి సపోర్ట్ కోరుతున్నాను మీ కింద మీ పనివాడిగా. దేవుడు మిమ్మలను, మీ కింద మీ సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.